ఈ లిక్విడ్ వాపు కాకుండా సాలిడ్ వాపు ఉంటుంది కొంతమందికి. ఓకే. సాలిడ్ వాపు ఏమిటంటే ఈ ఆయిల్ ఉత్పత్తి చేయడానికంటే ముందు టిష్యూ తనని తాను పెంచుకుంటుంది ఫస్ట్. ఇప్పుడు 10 సెల్స్ ఉన్న టిష్యూస్ని 20 సెల్స్, 30 సెల్స్, 100 సెల్స్ వరకు పెంచుకున్నప్పుడు అది వాపుగా ఉంటుంది. ఇది తాత్కాలికమా కాదా, భయపడాలా అనేది అసలు మెయిన్ ప్రశ్న నిజంగా చెప్పాలంటే. ఇది తాత్కాలికం ఎప్పుడు అంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మనం ఫస్ట్ ఇమీడియట్గా మనం తీసుకుంటే. సో దెబ్బ తగలడం వల్ల వచ్చింది చాలా తాత్కాలికం, యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల వచ్చింది చాలా తాత్కాలికం. సో కాజేటివ్ ఏజెంట్ ఏదైతే ఒక జాయింట్ లోపల కార్టిలేజ్ కట్ అయిపోవడం వల్ల వచ్చింది, ఇది తాత్కాలికంగా దానికి సంబంధించిన పూర్తి ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు తాత్కాలికం అవుతుంది, లేకపోతే దట్ బికమ్స్ వెరీ పర్మనెంట్. జాయింట్ లోపల కుషన్ కట్ అయిపోవడం వల్ల వచ్చింది, దట్ బికమ్స్ వెరీ పర్మనెంట్ అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ ట్రీటెడ్. సో అందుకని ఒక వాపు వచ్చినప్పుడు మనము దాని గురించిన అవగాహన ఫస్ట్ ఏంటంటే దేనివల్ల వచ్చింది అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఎక్యూట్ దెబ్బ తగలత వల్ల వచ్చింది అంటే ఇమీడియట్గా ఐస్ ప్యాక్ పెట్టడం కానీ రెస్ట్ కానీ తీసుకుంటే సరిపోతుంది. క్రానిక్గా చాలా రోజుల నుంచి వల్ల వస్తుంది అంటే యూజువల్గా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల కానీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ వస్తుంది. ఇంకా ఒక్కొక్కసారి ఫీవరు, ఇన్ఫెక్షన్ తోటి కూడా వాపు అనేది రావచ్చు అనమాట. ఇక్కడ అలార్మింగ్ పాయింట్స్ ఏమిటంటే మనకు తెలిసిన ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా వాపు తగ్గకపోతే డాక్టర్ గారిని సంప్రదించాలి. లేదా ఆ కాలు అనూహ్యంగా వాచిపోతున్నా కానీ, లేదా అక్కడ బాగా రెడ్నెస్ డెవలప్ అయిపోయి పెయిన్ భరించలేని స్థాయిలో ఉన్నా కానీ అక్కడ డాక్టర్ గారిని సంప్రదించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ పాయింట్ చెప్తానంటే కొన్ని రకాల క్యాన్సర్స్లలో వారాల్లోనే, రోజుల్లోనే వాపు బాగా పెరిగిపోతుంది. సో కణజాలం నుంచి అంటే టిష్యూస్ నుంచి వాపు రావచ్చు, క్యాన్సర్ రావచ్చు, తర్వాత ఎముక నుంచి కూడా క్యాన్సర్ రావచ్చు అనమాట. ఇది వెరీ రేర్. కాకపోతే మనం చెప్పేది దాంట్లో 100% ఇన్ఫర్మేషన్ ఉండాలని ఈ పాయింట్ కూడా యాడ్ చేసి చెప్తున్నాను అనమాట.